నిన్న బుధవారం మే 21న మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా హరిహర వీరమల్లు సినిమా నుంచి 3వ లిరికల్ సాంగ్ అసుర హననం అని రిలీజ్ చేశారు. ఈ పాట ఈరోజు గురువారంతో 24 గంటలు అయింది. 24 గంటల్లో ఎంతమంది చూశారు అనే రికార్డ్స్ పరిశీలిస్తే అసలు అద్భుతమైన వ్యూస్ వచ్చాయి. ఈ పాటకు 19.93 మిలియన్ వ్యూస్, అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు, 19 మిలియన్ అంటే 1,90,00,000 మంది ప్లస్ 93.93 అంటే 99 లక్షల మంది, 1,99,00,000 మంది, 1 లక్ష తక్కువ 2 కోట్లకు. అసలు అద్భుతమైన వ్యూస్ ఇవి. ఎందుకంటే మనకు ఇంతకుముందు గుంటూరు కారంలో వచ్చిన దమ్ మసాలా సాంగ్ అది నంబర్ 1గా ఉన్నది చాలా రోజుల పాటు. 17 మిలియన్ వ్యూస్, 1,70,00,000 వ్యూస్తో చాలా కాలం ఉన్నింది. మొదట్లో అన్ని మహేష్ బాబు సినిమాలు ఉండేవి పాటలు, ఎస్పెషలీ గుంటూరు కారం కానీ, ఆ తర్వాత అంతకుముందు వచ్చిన ఏదో సినిమా అది కళావతి సాంగ్, ఇవన్నీ టాప్ 5 మహేష్ బాబుకి ఉండేవి. రీసెంట్గా నెంబర్స్ మారాయి. ఇప్పుడు టాప్ 1లో మనకు మొదటి 24 గంటల్లో లిరికల్ వీడియోస్లో టాప్ 1 ప్లేస్లో మనకు కిసిక్ సాంగ్ ఉంది పుష్ప నుంచి. అది 27 మిలియన్ వ్యూస్ తెలుగు వరకే, అంటే 2,70,00,000 మంది చూశారు. అది ఇప్పటికీ రికార్డ్ అది. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో రీసెంట్గా వచ్చిన గేమ్ చేంజర్ సినిమా నుంచి నానా హైరానా సాంగ్ వచ్చేసి 2.3 మిలియన్, అంటే 2,30,00,000 మంది సెకండ్ ప్లేస్లో ఉంది. అది థర్డ్ ప్లేస్లో వచ్చి మళ్ళీ గేమ్ చేంజర్ సినిమా నుంచి ధోప్ సాంగ్ 2.1 మిలియన్, అంటే 2,10,00,000 మంది. ఈ 3 టాప్ 3లో ఉంటే, టాప్ 4లో రీసెంట్గా హరిహర వీరమల్లు నుంచే వచ్చిన ఒక పాట మాట వినాలి అని పవన్ కళ్యాణ్ పాడిన పాట, అది 1.95 మిలియన్, అంటే 1,95,00,000 మంది చూశారు. అది 4th ప్లేస్లో ఉన్నది. ఇప్పుడు అదే సినిమా నుంచి వచ్చిన పాట అసురహరణం 1,99,00,000 మంది వ్యూస్తో 4వ ప్లేస్లో ఉంది. సో 5th ప్లేస్లో మళ్ళీ హరిహర వీరమల్లు నుంచే మాట వినాలి పాట. సో టాప్ 5లో మొదటి ప్లేస్ అల్లు అర్జున్ తీసుకుంటే, 2, 3 రామ్ చరణ్ తీసుకున్నాడు, 4, 5 పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు. ఎప్పటి నుంచో టాప్ 5లో అన్ని టాప్ 1లో పెట్టుకున్న మహేష్ బాబు ఇప్పుడు టాప్ 6లో ఉంది. మన గుంటూరు కారం పాట దమ్ మసాలా సాంగ్ 17 మిలియన్ వ్యూస్, 1,70,00,000 మందితో. ఇక 6, 7, 8, 9 ఇంకా వేరే. సో ఇక వ్యూస్ పరంగా ఇదైతే, ఇక లైక్స్ చూసిన వాళ్ళు లైక్ చేస్తారు. లైక్స్ పరంగా కూడా మంచి లైక్స్ వచ్చాయి. ఈ పాటకి 3 లక్షల మంది లైక్ చేశారు, మంచి లైక్సే. సో నేను కూడా చూశాను, ముందు తెలుగులో చూశాను, తర్వాత హిందీలో చూశాను. నాకు కూడా నచ్చింది పాట. నాకు ఎస్పెషల్లీ కీరవాణి మంచి ఇన్స్ట్రుమెంట్స్ వాడాడు. అసలు పాట స్టార్టింగ్ నుంచి మెల్లగా లేస్తూ వెళ్ళి క్లైమాక్స్కి వచ్చేసరికి పాట ఎండింగ్లో మంచి ఒక యాక్షన్ బిట్ చూపించారు, రియల్ యాక్షన్ బిట్. సో నాకు పాట ట్యూన్ బాగా నచ్చింది, బాగా ఎక్కుతుంది. ఇంకా థియేటర్లో చూస్తే ఇంకా ఒక రేంజ్లో ఉంటుంది. అది మన హీరో ఎలివేషన్కి అనుకుంటాను. పాట కూడా చాలా బాగుంది. ఒక సింగర్ అంటూ లేరు ఈ పాటకి, అంతా కోరస్ పాడారు. మొత్తం పాట అంతా ఒక గుంపుగా పాడారు. సో బాగుంది పాట, చాలా బాగుంది. సో మీరు కూడా చూడండి. ఈ హరిహర వీరమల్లు నుంచి 3వ లిరికల్ అసురహననం చాలా బాగుంది. ఇక మిగిలింది ఇక ట్రైలరు. ఇక జూన్ 12 రిలీజ్ అంటున్నారు. మరి అవుతుందా లేదా తెలియదు, కానీ మోస్ట్లీ కావచ్చు. నిన్న ఈ పాట రిలీజ్కి కీరవాణి చాలా బాగా మాట్లాడాడు, డైరెక్టర్ మాట్లాడాడు, అందరూ మాట్లాడారు, ప్రెస్ మీట్ లాంటిది పెట్టి. సో అది కూడా ఉంది, యూట్యూబ్లో చూసేయండి. పాట మాత్రం చాలా బాగుంది. అది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక రిలీజ్ అవుతున్న మొదటి సినిమా హరిహర వీరమల్లు. అంటే 5 ఏళ్ల నుంచి షూటింగ్ జరుగుతుంది ఈ సినిమా. 2 డైరెక్టర్లు మారారు. క్రిష్ ఫస్ట్ తీశాడు, తర్వాత ఈ సినిమా ప్రొడ్యూసర్ ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ ఇప్పుడు డైరెక్ట్ చేస్తున్నాడు. 2 భాగాలుగా రానుంది. సో మొదటి భాగం ఇప్పుడు జూన్ 12 రిలీజ్ అవుతుంది. ఇప్పటికి 3 పాటలు వచ్చేసాయి. 3వ పాట నిన్న వచ్చింది. ఇక ట్రైలర్ ఒక్కటే బాకీ. ట్రైలర్ కూడా అదిరిపోయిందంటే సినిమా, అంటే నాకు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సినిమా మీద, బట్ ఈ పాట చూశాక కొద్దిగా హోప్స్ వచ్చాయి. ఇక ట్రైలరు, ఇక సినిమా వచ్చాక ఇక రచ్చ ఉంటుంది. అది ఈ వీడియో వచ్చేసి ఈ పాటకి మొదటి 24 గంటల్లో 19.93 మిలియన్ వ్యూస్, అంటే 1,99,00,000 మంది చూశారు. ఇది మన తెలుగు పరంగా లిరికల్ సాంగ్స్ పరంగా టాప్ 4. ఇక వ్యూస్ పరంగా, లైక్స్ పరంగా 3 లక్షల లైక్లు. ఓకే, బాయ్.